వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో నిలిపి ఉంచిన తన ప్రచార రథాన్ని దహనం చేసిన వ్యక్తిని వైసీపీ కార్యకర్తగా పోలీసులు ప్రకటించడంపై మార్గాని భరత్రాం మండిపడ్డారు. అతడు తెలుగుదేశం పార్టీ కోవర్టని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి దీని వెనుక ఉన్న వారి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంత దారుణంగా పోలీస్ శాఖ తనపైన, తన తండ్రిపైన ఆరోపణ చేయటం తగదని అన్నారు. 3 గంటలు తాగిన వ్యక్తి ఒక్కడే ఈ సంఘటనకు ఎలా పాల్పడగలడని ప్రశ్నించారు. ఈ సంఘటన వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. ఈ సంఘటనలో పోలీసులు 2 కోణాలలో విచారణ జరపడం మరిచారని అన్నారు. సంఘటన జరిగిన రోజు శివాజీ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన కార్యాలయం వద్ద పోలీసులు ఉన్నారని, మరొక గంటలో ప్రచార రథాన్ని తగలబెట్టవచ్చని చెప్పినట్లు అంటున్నారని, అయితే రథం తగలబెట్టక ముందే పోలీసులు సంఘటనా స్థలానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. శివాజీ అనే వ్యక్తి తన తండ్రికి ఏ టైంలో ఫోన్ చేశాడు, కాల్ డేటాపై విచారణ జరపాలని అన్నారు. ఎన్నికలకు నెల రోజులకు ముందు పార్టీలో చేరాడని, నా తండ్రితో నాతోనూ వరుసలు కలిపి దగ్గరగా మెలిగేవాడని తెలిపారు. ప్రచార రథాన్ని దగ్ధం చేయడంలో నా కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని, మార్కండేయ స్వామి దేవాలయంలో స్వామివారి ముందు ప్రమాణం చేస్తానని, అలాగే తెలుగుదేశం నాయకులు వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రమేయం లేదని ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం గారి తండ్రి నాగేశ్వరరావు గారి ప్రధాన అనుచరుడిగా అసలు ఎట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరిస్తారండి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్స్ ముందరు, నెల రోజుల ముందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు. మా దగ్గరికి నెల రోజుల ముందర వచ్చిన వ్యక్తి కడుపు బాధతో అనంట తీసుకొచ్చి వెహికల్ని తగలబెట్టాడంట. ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది అంటే, 10-15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేయలేని పని ఈ వ్యక్తి చేశాడంట. ఎందుకు చేస్తాడు అంటే, వీళ్ళందరికీ లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? నెల రోజుల ముందర, కరెక్ట్గా నెల రోజుల ముందర కూడా లేదు. మా ఎలక్షన్స్ ముందర వచ్చిన వ్యక్తి ఇతను. అంటే కోవర్ట్ ఆపరేషన్లో భాగమా? నాకు ఒకటే ఆశ్చర్యం అనిపించిన అంశం ఏంటంటే, అసలు తెలుగుదేశం పార్టీ, అసలు పోలీస్ డిపార్ట్మెంటు ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ధృవీకరిస్తారని అడుగుతా ఉన్నా. అసలు మీరు బయాస్డ్గా ఏ రకంగా చేస్తారు? అన్బయాస్డ్గా ఉండాలి డిపార్ట్మెంట్ అంటే. నాకు ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అదేవిధంగా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం పైన నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ ఈ రకమైన అంశం ప్రధాన అనుచరుడు ఏంటండి? అంటే మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు ఎట్లాగైతాడు? అంటే ఎలక్షన్ ముందర, నెల రోజుల ముందర వస్తే ప్రధాన అనుచరుడు అయిపోతాడా? అట్లా అతను మద్దతుదారుడి కింద ఇది పెట్టుకున్నది కూడా ఏప్రిల్ 22వ తారీఖున పెట్టుకున్నాడంట ఈ వ్యక్తి. ఏప్రిల్ 22వ తారీఖు నుంచి అసలు ఎప్పుడు పెట్టుకున్నాడు ఏంటి అనేది చూస్తూ ఉంటే ఇట్లా బీజేపీ సింబల్స్ కనబడుతూ ఉన్నాయి. అంటే నేనేమి ఇతను బీజేపీ పార్టీ వ్యక్తి అని నేను చెప్పట్లా, ఆ పార్టీ సింపథైజర్ అవ్వచ్చు. ఇది కాకుండా వీళ్ళ బంధువులు, వీళ్ళ తోడల్లుడు కానీ లేకపోతే ఎవరో ఉన్నారు, వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ వియల్పురం సెంటర్లో ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ బ్యాచ్తో తిరుగుతూ ఉంటారంట. నేను కానీ నా కుటుంబ సభ్యులు ప్రమేయం కానీ ఆ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ఉంటే నేను నేరుగా మార్కండేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే సవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నా. మీరు కానీ మీ ఫ్యామిలీ ప్రమేయం కానీ ఈ యొక్క ఘటనలో లేకపోతే మీరు మార్కండేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం.